హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మైసూర్ పప్పు, అదే అండి మసూర్ దాల్, దీంతో ఫేస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ పప్పును అనేది తీసుకున్నాను, మైసూర్ పప్పును. మరి ఈ క్రీమ్ వాడటం వల్ల మనకు చర్మానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, దీన్ని ముఖ్యంగా మనకు క్లెన్జింగ్గా పనిచేస్తుందండి. అంటే చర్మం పైన ఉండే మురికిని, జిడ్డును, అలాగే డెడ్ సెల్స్ని, డెడ్ స్కిన్ని కంప్లీట్గా నిర్మూలిస్తుంది. మనకు సహజంగా కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా చర్మం పైన ఉండే మచ్చలు, గీతలు, ముడతలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళలా కనిపించడం, అంటే వృద్ధాప్య ఛాయలు ఏవైతే, ఏజింగ్ రింకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా కంప్లీట్గా నిర్మూలిస్తుందండి. మరి చూసారు కదా. మరి అలాగే దీన్ని తీసుకోవడం వల్ల, అంటే ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు. మనకి ఇలా కనిపించినా, ఎర్రగా కనిపించినా కూడా దీన్ని వండుకుంటే కనుక, అంటే పప్పుగా చేసుకుంటే కనుక మనకు కందిపప్పు ఎలా అవుతుందో అలాగే ఉంటుందండి. టేస్ట్లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండదు. బట్ ఏంటంటే సైజులో చిన్నగా కనిపిస్తుంది మనకు. మరి దీన్ని తీసుకోవడం వల్ల, ఆహారంగా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫైబర్, అంటే డైటింగ్కి సంబంధించిన ఫైబర్ అనేది ఇందులో ఉంటుందండి. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ పప్పుతో అన్నం కానీ చపాతీ కానీ తింటుంటే ఫ్యాట్ని తగ్గించే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇందులో విటమిన్ బి ఉంటుందండి. ఐరన్, ఫోలేట్, విటమిన్లు, ఇలా మినరల్స్ ఇలా చాలా ఉంటాయి. తీసుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. గుండె సమస్యలు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇది వాడుతుంటే గుండె ప్రమాదాలు రాకుండా చేస్తుందండి. అంతేకాకుండా బీపీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే కనుక బీపీ అనేది అదుపులో ఉంటుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మనకు శరీరానికి అలాగే మనకు స్కిన్కి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది. మరి ఒకసారి దీన్ని ఎలా క్రీమ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఒక 2 టైమ్స్ కడగాలండి. బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని నానబెట్టుకోవాలి మనము. ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను. మీరు నైట్ టైం అప్లై చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ టైంలో కూడా ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాంటిటీ ఎక్కువైందనుకోండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడచ్చు. ఈ పప్పుని బాయిల్ చేసుకుంటే కనుక బాయిలింగ్ టైం కూడా ఎక్కువే పడుతుందండి. మనకు 3-4 విజిల్స్ వరకు పడుతుంది ఇది ఉడకడానికి. ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసాం కదా, ఒక 3 to 4 అవర్స్ వరకు బాగా నానాలి ఇది. సో నానిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి ముందు ఇందులో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ని సపరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ కూడా మన గ్లాస్లో యూజ్ అవుతుంది కాబట్టి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది సపరేట్ చేశాను నేను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కదా పేస్ట్. ఈ పేస్ట్ని మనం ఒక టిష్యూలో వేసి, కాటన్ టిష్యూ అండి ఇది, కాటన్ టిష్యూలో కానీ మీరు నార్మల్గా కాటన్ క్లాత్లో కానీ వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. క్రీమ్ అంటే ఫైన్ క్రీమ్ అనేది, స్మూత్ క్రీమ్ అనేది మనకు రావాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ని యాడ్ చేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి.
స్టార్టింగ్ పప్పులో తీసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి మనకు రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో దీన్ని కూడా మీరు ఫేస్కి, బాడీకి, అలా హ్యాండ్స్కి అప్లై చేసుకొని చేయొచ్చు. సో చేయడం వల్ల మనకు ట్యానింగ్ ఉన్నా లేదంటే డెడ్ స్కిన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా పడేయాల్సిన అవసరం ఉండదు. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే తీసుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయో ఈ వాటర్ అవసరం ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే మీరు ఏదైతే మనం తీసిన తర్వాత ఉంది కదా ఈ పేస్ట్ అనేది, ఈ పేస్ట్లో మీరు యాడ్ చేసుకుని అయినా స్నానం చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం యాడ్ చేయాలి అంటే 1 స్పూన్ అలోవెరా జెల్, ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 వేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ క్రీమ్ కాబట్టి మనం ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక 2-3 వేసుకున్నా పర్వాలేదు. బట్ ఈ క్వాంటిటీకి 2 క్యాప్సిల్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పేస్ట్ కొద్దిగా లూజ్ అనిపిస్తే కనుక మీరు ఇంకా మోర్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకు క్రీమీ టైప్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, కలిపినా కొద్దీ మనకు వస్తుంది కాబట్టి ఇంకా ఈజీగా మనకు పేస్ట్ కావాలి, ఇది క్రీమ్లా తయారు కావాలి అంటే ఒకసారి గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. మనకి ఎక్కడైతే అలోవెరా జెల్ ప్లమ్ టైప్లో కనిపిస్తుందో అదంతా పోయి మనకు మంచి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఇంకో కొద్దిగా అలోవెరా జెల్ ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది. మరి ఫైనల్గా దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ మన క్వాంటిటీని బట్టి మీరు 1 స్పూన్ ఆర్ 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు చర్మం పైన ఉండే మచ్చలు, కాలిన మచ్చలు, లేదంటే నార్మల్గా ముడతలు ఏది ఉన్నా కూడా మనకు దీని ద్వారా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ అయితే స్కిన్కి చాలా మంచిది. హెయిర్కి ఎలా పనిచేస్తుందో స్కిన్కి కూడా అలాగే పనిచేస్తుంది. మనకు మంచి షైనీ అండ్ పొడి బారనీయకుండా చేస్తుంది, షైనీగా చేస్తుందండి స్కిన్ని. సో అప్లై చేసుకోవాలి, చాలా బాగా పనిచేస్తుంది మనకు కోకోనట్ ఆయిల్ అనేది. చూసారు కదా. ఇప్పుడు ఫ్రెష్ కంటైనర్ ఏదైనా ఉంటే దాంట్లోకి తీసుకోండి మీరు. దీన్ని ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుంటే కనుక మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. న్యాచురల్ క్రీమ్ కాబట్టి అండ్ ప్రిజర్వేటివ్స్ అలాంటివి కూడా ఏం లేవు కాబట్టి మనకు న్యాచురల్గా గ్లో అనేది వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళైతే మీరు రోజు పెట్టుకున్న ఏం ప్రాబ్లం ఉండదు, లేదంటే నైట్ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, చూసారు కదా, న్యాచురల్ మసూర్ దాల్ క్రీమ్. ఫ్రెండ్స్ చూసారు కదా. మరి ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.